బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం బ్యారేజ్ బోట్ల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. ఉదయం బయటకు వచ్చిన ఒక బోటు అయితే తీయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మళ్ళీ మొదటికి వస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. బయటకు తీసుకొచ్చే క్రమంలో మళ్ళీ ఆ బోటు నీట మునిగిపోయింది. నీటి నుంచి 10 మీటర్లు మాత్రమే ముందుకు కదిలింది బోటు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో అధికారులు, అక్కడ టీం ఉంది. రేపు వేరే పద్ధతిలో బోట్లు తీయడానికి ప్రయత్నిస్తామని అధికారులు చెప్తున్నారు. బోట్లు బయటికి తీసే కార్యక్రమం ప్రస్తుతం తలనొప్పిగా మారింది. ఆపరేషన్ మొదలై 4 రోజులు గడిచినా ఒక్క బోటు కూడా బయటికి రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాకినాడ నుంచి వచ్చిన టీం ఈ బోట్ల వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు మనకి ఆ బోట్లు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు తీయటానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బయటకు వస్తున్నట్టే వస్తున్నాయి, కదులుతున్నట్టే కదులుతున్నాయి, మళ్ళీ అక్కడే ఆగిపోతున్నాయి. ఆ బ్యారేజ్ దగ్గర నుంచి చూడండి ఒకసారి, అక్కడ బ్యారేజ్కి అతుక్కుపోయి బోటు ఎలా ఇరుక్కుపోయిందో ఆ బోట్ని కట్ చేసి బయటకు తీసే ప్రయత్నంలో కొంచెం కదిలినట్టే కదిలి మళ్ళీ మొదటికి వస్తుంది పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బోట్లకు సంబంధించినటువంటి పనులు పూర్తిగా మళ్ళీ మొదటికి వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం బయటకు వచ్చినటువంటి ఆ బోటు ఈ రోజు బయటికి ఎట్లయినా తీయాలనుకున్నారు, కానీ ఆ బోటు ప్రస్తుతం నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఒకసారి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి చూస్తారు. ఎందుకంటే పూర్తిగా మొదట యాక్చువల్గా ఈ టైంకి సాయంత్రం నాటికి ఈ బోట్ బయటికి తీయాలనుకున్నారు, మొదటి బోట్ బయటికి తీయాలనుకున్నారు, కానీ అది పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు మనకు కనబడి కేవలం పైన ఐరన్ మాత్రమే కనబడుతుంది మనకు. అక్కడి ఇదంతా కూడా బోటు మునిగిపోయిన ప్రాంతం. ఉదయం 11 గంటలకు కూడా దీన్ని బయటికి తీయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కొంత వరద ఫ్లోటింగ్ కూడా పెరగడంతో ఈ బోట్ అయితే ప్రస్తుతం మునిగిపోయింది. దీన్ని పెద్ద పెద్ద బోట్ల సాయంత్రం ఇప్పుడు బయటికి తీస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మునిగిపోవడంతో మళ్ళీ దీన్ని కొంచెం పైకి లేపి ఒడ్డుకు చేర్చాల్సిన పరిస్థితి. కాకినాడ నుంచి దాదాపు 15 మంది సిబ్బంది వచ్చారు ఈ బోట్లను పెద్ద పెద్ద బోట్ల సాయంతో బయటికి తీయడానికి, కానీ వాళ్ళు కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే బోట్లని వాస్తవంగా మొన్న 2 రోజుల కింద మధ్యలోకి కట్ చేశారు. కట్ చేసి వాటిని ముక్కలుగా చేసి విడివిడిగా 2 బోట్లు ముక్కలు చేసినటువంటి భాగాల్ని ఒడ్డుకు చేర్చాలని కట్ చేశారు. ఆ కట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ బోట్లోకి వరద నీరు వెళ్ళిపోతుంది. వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడంతో అది నార్మల్ పొజిషన్కి రావడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో అది కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. మనకి ఇప్పుడు కేవలం ఒక బోటే మాత్రం కనబడుతుంది. ఒక బోటు అడుగును నీళ్ళ మునిగిపోయింది. చిన్న చిన్న బోట్లు దీని కిందే ఉన్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కొంత వరద పెరగడంతో అది కూడా కొంత ఇబ్బందిగా మారిందనేది ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళంతా చెబుతున్న సిచ్యువేషన్. ఇది పూర్తిగా దీన్ని అయితే ఇప్పుడు వరకు టచ్ చేయలేదు. వాస్తవంగా నిన్న నార్మల్ పొజిషన్ తెచ్చినటువంటి బోటు మాత్రం బయటికి తీయాలనుకున్నది మాత్రం సాధ్యం కాదు. పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వేరే ప్రయత్నాలు, వేరే మార్గాలు కూడా అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా వేరే రకంగా ఏదైనా తీయడానికి సాధ్యమవుతుందా, ఇంకా వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి బోట్లను తీసుకొచ్చి వాటి సాయంతో బయటికి తీయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఎన్నడూ లేని సిచ్యువేషన్ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వద్ద కనబడుతుంది. బోట్లు కొట్టుకు రావడం, బోట్లు తీయడానికి చాలా శ్రమించి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అధికారులు అయితే ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతానికి ఆపరేషన్ అయితే ఆపేశారు. బోటు మునిగిపోవడంతో దాన్ని బయటికి తీసుకొచ్చి పెద్ద పెద్ద బోట్ల సాయంతో దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఆ బోటు నీట మునిగింది కాబట్టి మళ్ళీ దాన్ని పైకి తేవాలి, తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేయాలి. పూర్తిగా ఈ పనులన్నీ కూడా వాస్తవంగా మధ్యాహ్నానికి కొంత కొలికి వస్తాయనుకున్నారు, ఒక బోట్ అయినా వస్తాయని అనుకున్నారు, కానీ మొత్తం సీన్ అంతా రివర్స్ కావడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక అధికారులు అయితే తరలబట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూస్తున్నాము ప్రకాశం బ్యారేజ్ ఇంకా భారీ వాహనాలు కానీ ఇంత ఎక్విప్మెంట్తో కూడా పెద్ద పెద్ద తాళ్లు ఇవన్నీ కూడా ఇంకా ప్రకాశం బ్యారేజే వద్ద ఉన్నాయి. వీటి సాయంతో చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు చేశారు. గ్యాస్ కట్టర్స్ను ఉపయోగించి కట్ చేశారు. మొత్తం గజెత్తుగాలనే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాటర్ లోపలికి వెళ్ళి పడవ బోటు కింద అడుగు భాగాన్ని కూడా కట్ చేశారు. కట్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. భారీ క్రేన్లు కూడా ఇక్కడే ఉంచారు. వాటి సాయంతో కూడా మనం తీయడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు వేరే మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు తప్పించి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. చూడొచ్చు ఎంతంత భారీ యంత్రాలు ఇక్కడ వీటిని తీయడానికి ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల దేనివల్ల కూడా అవని పరిస్థితి మనకి ఇక్కడ నెలకొందని చెప్పాలి. పొజిషన్ చేంజ్ చేసుకోవడం అది సాధ్యపడలేదు. ఈరోజు మధ్యాహ్నం తీయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కానీ పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి ఉదయానికంటే ఇప్పుడు కొంత ఫ్లో పెరిగింది. అదేవిధంగా శ్రీశైలం నుంచి కూడా వాటర్ రావడం, నాగార్జున సాగర్ నుంచి కూడా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కొంత అది కూడా ఇబ్బంది కలిగించే అంశంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ
బోట్లు మాత్రం బయటికి రావట్లేదు. ప్రకాశం బ్యారేజ్ వద్దే ఉన్నాయి. ఒక బోట్లు మాత్రం కదిలించగలిగారు, కానీ ఆ బోట్ ఈరోజు మళ్ళీ నీటిలో మునిగిపోవడంతో మళ్ళీ దాన్ని ఏ విధంగా తీయాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ బోట్ల ఆపరేషన్ అనేది అంటే రకరకాలుగా మారుతుందని చెప్పాలి. ఒకసారి తీసేయడానికి బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ అది పొజిషన్ మారిపోవడం, నీళ్ళ మునిగిపోవడంతో ఇప్పుడు అధికారులు వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. పెద్ద బోట్లను తీసుకొచ్చి వాటి సాయంతోనే నీళ్ళలోంచి బయటికి తీసుకొచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి చూడాలి ఈ రోజు అవుతుందా లేదా. ప్రస్తుతానికి అయితే 2 బోట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. 2 బోట్లు కింద ముందు ఆ పెద్ద 2 బోట్లు బయటకు తీస్తేనే మిగతా 2 చిన్న బోట్లు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస రాజేష్ టీవీ విజయవాడ నుండి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద కొట్టుకు వచ్చినటువంటి బోట్లను బయట తీసే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. బోటు ఒకటి బయటకు తీసుకొచ్చడానికి ట్రై చేసినప్పుడు అది ప్రస్తుతం మునిగిపోయింది. దాన్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కాకినాడ నుంచి 18 మంది ఉన్నటువంటి బృందం వచ్చింది. అబ్బులుగా నాయకత్వంలో 18 మంది ఇక్కడికి వచ్చింది. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. దీంట్లో సముద్రంలో ఉన్న బోట్లను కూడా చాలా వెయిట్ ఉన్న బోట్లను కూడా వీళ్ళు గతంలో బయటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళ సహకారాన్ని కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంది. ప్రస్తుతం వాళ్ళకి నాయకత్వం వహించి అబ్బులు గారు ఉన్నారు మనతో మాట్లాడడం. సార్, దీంట్లో మీరు చాలా అనుభవం ఉంది మీకు. ఎందుకని ఇన్ని రోజులు సమయం పడుతుంది బోటు బయటికి రావడానికి? మీరు గతంలో సముద్రంలో బోట్లు కానీ నదిలోని బోట్లు చాలా వెయిట్ ఉన్న బోట్లు బయట తీశారు, కానీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? మనం వచ్చి 2 days అవుతుంది సార్. వాళ్ళకి వచ్చిన ఏమైందంటే మనం నిన్న ఏం చేసామంటే అండి, మనకి దానికి డ్యామ్కి టచ్ అయిపోయిన ఉన్న బోటుని బయటికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఫ్రంట్గా 10 meters తీసుకొచ్చి 10 meters బయటికి తీసుకొచ్చి అక్కడి నుంచి చేసామంటే మన దాన్ని ఫ్లోట్ అయిపోయింది, తిరగబడిందని మళ్ళీ దాన్ని యథావిధిగా ఏ పొజిషన్ ఉంటుంది ఆ పొజిషన్లో బోట్ మనం పెట్టాము. ఆ పొజిషన్ పెట్టాం. పెట్టేసి నిన్న ఇంకా సాయంత్రం ఈవినింగ్ అవడంలో మనకి ఇంకా అది టైం అయిపోవడంలో మళ్ళీ మార్నింగ్ పట్టుకున్నాం. అక్కడి నుంచి ఒక 20 meters మామూలు మళ్ళీ ఫ్రంట్ తీసుకొచ్చామండి. వేళ తీసుకున్న కింద మామూలు పెద్ద పెద్ద రాళ్ళు ఏంటంటే ఆ స్లోప్ టైప్లో రాళ్ళు ఉండేవాళ్ళు. అది ఎక్కడ ఏంటంటే అది మనం ఈ వేళ ఒక 20 meters మనం తీసుకొచ్చిన కింద కొంత రాళ్ళు కంటే పెద్దగా ఉండడం వల్ల దాన్ని పైకి ఫ్లోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని లేపడానికి అక్కడి నుంచి. అది బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా సార్? దాన్ని బయట తీసుకొస్తాం 100% వస్తుంది. ఆయనకి వస్తుంది దాన్ని అంటే ఒక కొద్దిగా టైం తీసుకుంటుంది ఇక్కడ. అంటే కొద్దిగా మన వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ ఏమైనా డ్యామ్ దగ్గర ఉండడం వల్ల కొద్దిగా వాటర్ కింద ఫ్లోట్ అవుతుంది కదా, దానివల్ల కొద్దిగా తప్పని తీసుకురావడంలో మాత్రం ఏం సందేశించిన పని లేదు. 100% వస్తాయండి. ఏం వస్తుంది దానికోసం అయితే లేదు. గతంలో మీరు అంటే ఎన్ని టన్నుల వరకు మన బోట్లను బయట తీశారు సార్? మేము యాక్చువల్గా మేము ఏంటంటే బెలూన్స్ మీద చెప్తా ఉంటాం. 100% మేము బెలూన్స్ మీద మామూలుగా 1500 టన్ను 1800 టన్ను 500 టన్ను చాలా పెద్ద అని చేస్తుంటాం. డైరెక్ట్గా సీలోంచి మన పైకి లాగడం కిందకి దింపడం అని మా వర్క్. మెయిన్ వర్క్ మాది మామూలుగా ఏంటంటే బెలూన్స్ మీద మేము వర్క్ చేస్తూ ఉంటాం. బెలూన్ మీద లాగడం దింపడం అని మా వర్క్. ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ అవ్వలేదా బెలూన్ సంబంధించి? బెలూన్స్ ఇక్కడ ఏరియాలో మనం పెట్టడానికి అది కంటే ఇక్కడ కింద రాళ్ళు కదండి, రాళ్ళ మీద ఏముందంటే బెలూన్ ఎగిరితే ఏముందంటే రాయమ్మ దాన్ని బద్దలు కొట్టడం చూస్తుంది. మెయిన్ అండి ఇక్కడ బెలూన్ పెట్టినా కానీ ఈ ప్లేస్లో బెలూన్ పెట్టినా కాదు, తేవచ్చు బెలూన్స్ అండి, వేరే తేవచ్చు కానీ అది కొద్దిగా ఇక్కడ పెట్టినా కావదండి. జాతక అలా రూపుల సహాయంతో మామూలుగా వీటి సహాయంతో లాక్కోవడం స్లోగా అలాగే. ఈ బోట్లకు సంబంధించినటువంటి పొజిషన్ ఏదైనా రాంగ్గా ఉందో దాన్ని నార్మల్ పొజిషన్ తీసుకురావడం కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది. నార్మల్ పొజిషన్ మామూలు తీసుకొచ్చాం సార్. అక్కడి నుంచి మన డ్యామ్ దగ్గర నుంచి ఒక 30 meters మనం తీసుకొచ్చాం. ఫ్రంట్ తీసుకొచ్చి అక్కడి నుంచి మామూలుగా నెమ్మదిగా అంటే స్లోగా అంటే కింద కొద్దిగా రాళ్ళు గట్ట ఉండడం వల్ల కొద్దిగా నెమ్మదిగా ఏదంటే ఎక్కి రావడం కొద్దిగా టైం తీసుకుంటుంది. మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి? పైకి 2 కనబడుతుంది, మొత్తం 4 బోట్లు అంటున్నారు కదా. యాక్చువల్గా మనకు ఉన్నాయి అక్కడ ఏముందంటే ఇప్పుడు నిన్న మేము పైన ఒక దాని మీద ఉడికేస్తే దాన్ని తీసాం. దాని కింద ఒక బోట్ ఉంది, ఇంకా దాని పక్కన ఒక బోట్ ఉంది. మొత్తం అలా మనకి 3 బోట్లు మామూలుగా తిరిగి పోస్తున్నాం. నేను ఆల్రెడీ దాని మీద ఉన్నదాన్ని ఎక్కి కింద తీసుకొచ్చాను. మొత్తం ఎంత వెయిట్ ఉంటుంది సార్? ఇప్పుడు మీరు తీసే బోట్ వెయిట్ ఎంత ఉంటుంది? ఆల్రెడీ ఇది ఒక 100 tons. దాంట్లో మనం వాటర్ ఇది కట్టి ఇంచుమించు ఒక 200 tons దగ్గర వస్తుంది. ఈజీగా వస్తుంది సార్ 200 tons. 200 టన్నుల వరకు ఉంటుంది అనేది అబ్బులు చెప్తున్నారు. వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయితే వీళ్ళు కూడా 2 రోజులుగా శ్రమిస్తున్నారు. కొంత బోటు మునిగిన బోటు ఇంతకుముందు మనం అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి మనం అక్కడి నుంచి చూపించాము. ఆ పైన చూస్తే కనుక బోటు కొంచెం ముందుకైతే వచ్చిందని చెప్తున్నారు. ముందుకు వచ్చారు, అండర్ వాటర్లో నుంచి దాన్ని బయట లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు కనబడుతుంది అక్కడ చిన్న బోటు కనబడుతుంది కదా, ఆ ఏరియాలోనే ఉంది ఆ బోటు. కొంచెం ముందుకు వచ్చిందని చెప్తున్నారు. అయితే అక్కడ మీకు ఒక వాల్ కనబడుతుంది, ప్రకాశం బ్యారేజీకి ఒక వాల్ కనబడుతుంది. చూస్తే మనకి ఆ వాల్ ఇటువైపు వాల్ ఇక్కడ మనకి బోటు పక్క నుంచి ఒక వాల్ కనబడుతుంది కదా, ఆ వాల్ దాదాపు ఈ చివరి వరకు ఉంటుంది. వాల్ ఈ చివరి వరకు ఉంటుంది. ఆ వాల్ని ఇటువైపు తీసుకొస్తే కనుక ఆ వాల్ ఇక్కడి వరకు ఉంటుంది. దాంతో ఆ బోటు ఇటు అండర్ వాటర్ నుంచి తీసుకురావడానికి కొంత ఇబ్బందికరంగా పరిస్థితిగా మారింది. ఆ వాల్ అంతా కూడా దాదాపు ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు ఉండడంతో బోట్ని ఇటువైపు తీసుకురావడానికి ఆ రాళ్ళు కానీ ఆ గోడ కానీ అడ్డొచ్చే అవకాశం ఉందని చూస్తున్నారు. ఈ రోజుకైతే పనులన్నీ ఆపేస్తున్నామని కూడా చెప్తున్నారు. రేపు దీన్ని తీయడానికి ప్రయత్నాలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఎక్స్పర్ట్స్ వచ్చారు, చాలామంది వచ్చారు, కన్నయ్య నాయుడు వీళ్ళంతా కూడా చేశారు. చివరికి
నాటు విధానం అంటే ఈ అబ్బులు అనేవాళ్ళు నాటు పద్ధతిలో పడవలు కానీ బోట్లు కానీ సముద్రంలో మునిగిపోయిన వాటిని బయట తీసుకుంటారు. వాళ్ళ సహకారంతో ఇప్పుడు బయట తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అవి కూడా సక్సెస్ అవ్వట్లేదని చెప్పాలి. జస్ట్ ఒక 10 మీటర్లు ఎంత ముందుకు వచ్చిందని చెప్తున్నారు, కానీ అది అండర్ వాటర్లో ఎంతవరకు వస్తుంది, అక్కడ రాళ్ళు ఉంది, అదేవిధంగా ఒక గోడ లాంటి కట్టడం ఉంది అండర్ వాటర్లో, కాబట్టి అది అంత బయటికి రావడానికి ఇబ్బందికర పరిస్థితి అని చెప్తున్నారు. ఖచ్చితంగా తీస్తామని మాత్రం చెప్తున్నారు, కానీ ఎప్పటిలోపు తీస్తామని ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక 2 రోజులు పట్టొచ్చని మాత్రం చెప్తున్నారు. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం బోట్ల రెస్క్యూ ఆపరేషన్ అని బయటికి తీసే ఆపరేషన్ మాత్రం చాలా నిదానంగా సాగుతుంది. అంటే ఇంతకుముందు చెప్పాం కదా, మళ్ళీ మొదటికి వచ్చింది, కాకపోతే ఒక 10 మీటర్లు అండర్ వాటర్ కొంచెం ముందుకు వచ్చిందని అబ్బులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి.